హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అని మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ కాయిన్ గురించి చెప్పాను కదా, వెబ్సైట్ గురించి. సో అందులో వచ్చేసి మనకు సైన్ అప్ ఎలా చేయాలో మీకు వీడియో అయితే చెప్పాను, అండ్ విత్డ్రా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ కాయిన్లో ఉండే కాయిన్స్ని మనము బ్యాంక్కి కానీ పేటిఎం కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో వచ్చేసి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో సింపుల్గా మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమైనా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో మీకు సైన్ అప్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు వీడియో అయితే చేశాను. సో దానికి సంబంధించిన వీడియో మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు సైన్ అప్ అయితే కావచ్చు. సో సైన్ అప్ అయిన వాళ్ళు కొంతమంది విత్డ్రా ఎలా చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో దానికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నా చూడండి. సో మీకు డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా. సో మీకు మినిమం విత్డ్రా కాయిన్స్ని విత్డ్రా చేసుకోవాలంటే మనకు 250 కాయిన్స్ అయితే ఉండాల్సి వస్తుంది. సో మీకు 250 కాయిన్స్ ఉంటే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో ఇక్కడ నాకు టోటల్ వ్యాలిడ్ రెఫరల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, 14 వ్యాలిడ్ రెఫరల్స్ ఉన్నారు. అండ్ నా లింక్తో జాయిన్ అయ్యే వాళ్ళు 63 మెంబర్స్ అయితే ఉన్నారు. సో జస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఫుల్లీ వెరిఫైడ్ చేసుకున్న వాళ్ళు 14 మెంబర్స్, అండ్ జస్ట్ వెరిఫైడ్ చేసుకుని 41 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఎవరైతే జస్ట్ వెరిఫై చేసుకున్న వాళ్ళు సో ఫుల్ వ్యాలిడ్ రెఫరల్స్ అయితే చేసుకోండి. సో ఎలా అంటే సో మీ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో అయితే ఫుల్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో వెరిఫికేషన్ మీకు ఎలా చేసుకోవాలో మీకు సైన్ అప్ వీడియోలో అయితే చెప్పాను కదా. సో అలా వెళ్ళి మీరు సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీడియోలో అయితే వచ్చేసాం. సో మీకు విత్డ్రా చేసుకోవాలంటే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి సంబంధించిన ఇక్కడ ఓంబ్యాట్ వ్యాలెట్ అనే యాప్ అయితే ఉంది కదా. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఎందుకంటే ఇక్కడ మీకు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ వ్యాలెట్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఇక్కడ టేలర్స్ ఐడి ఇస్తేనే మనకు సో విత్డ్రా కాయిన్స్ అయితే అవుతాయి. సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి మీరు. సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ బాక్సెస్ అయితే ఉన్నాయి కదా. సో దీనిపైన టిక్ చేసి మీకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. మీరు ఈ కాయిన్ వెబ్సైట్లో ఏదైతే ఈమెయిల్ ఇచ్చింటారో సో ఆ ఈమెయిల్తో అయితే లాగిన్ అయితే అయిపోండి. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయితే ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో మీకు సెక్యూరిటీ కింద సో ఒక 6 డిజిట్ నెంబర్ ఏదైనా సెట్ చేసుకోండి. సో మీకు వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి అది వచ్చేసి. సో సెట్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటివి వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ బ్యాకప్ ఆన్ గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది కదా. సో దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దానిపైన ట్యాప్ చేసి ఇప్పుడు మీ నేమ్ అయితే ఇచ్చేసేసేయండి. సో 12 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో 12 క్యారెక్టర్స్ ప్లస్ ఒక నెంబర్ అయితే ఉండాలి. సో అలాంటి ఒక ఐడి అయితే గుర్తుపెట్టుకోండి. ఆ ఐడి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకు పనికి వస్తుంది. సో ఇక్కడ వన్స్ ఇక్కడ ఐడి అయితే క్రియేట్ చేసుకుంటారు కదా, యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వ్యాలెట్ సెక్షన్లో అయితే వెళ్ళండి. వ్యాలెట్ సెక్షన్లో వెళ్తే మీకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు 0.00 USD అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ ఐకాన్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేసి మనకు ఈ కాయిన్ న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఈ కాయిన్ న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ట్రేడ్, సెండ్ అండ్ రిసీవ్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. సో మీకు ఈ కాయిన్లో ఉండే కాయిన్స్ని మనం విత్డ్రా చేసుకుని ఓంబ్యాట్ వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఓంబ్యాట్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రిసీవ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ వన్స్ రిసీవ్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. రిసీవ్ పైన ట్యాప్ చేసి మీకు ఇక QR కోడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఐడి సెలెక్ట్ చేశారో ఇక్కడ ఐడి అయితే కనిపిస్తుంది, ఇక్కడ కాపీ ఉంటుంది. సో దీనిపైన అయితే కాపీ చేసేసేయండి. కాపీ చేసుకొని ఈ కాయిన్ వెబ్సైట్లో అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మీకు టేలర్స్ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో మీరు ఏదైతే అక్కడ ఈ ఐడి అయితే కాపీ చేసి ఉంటారు కదా. సో ఆ ఐడి అయితే ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ లింక్ టేలర్స్ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి మీ టేలర్స్ ఐడి వచ్చేసి సక్సెస్ఫుల్గా లింక్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ కనెక్ట్ చేసినందుకు మనకు 10 ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తున్నారు. అందులో వచ్చేసి స్క్రాచ్ చేసి మనకు కాయిన్స్ కూడా వస్తుంటాయి. సో ఇక్కడ ఓకే పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ఓకే పైన ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ వెబ్సైట్లో అయితే వచ్చేసండి ఈ కాయిన్ వెబ్సైట్లో. సో ఈ కాయిన్ వెబ్సైట్లో వచ్చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ విత్డ్రా ఫండ్స్ అని ఉంటుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా ఫండ్స్ అని ఉంటుంది, దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే మనకు మినిమం 250 కాయిన్స్ అయితే ఉండాలి కదా. సో 250 కాయిన్స్ అయితే ఎంటర్ చేసి రిక్వెస్ట్ అయితే పెట్టండి. సో రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనకు మనకి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, నెక్స్ట్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ విత్డ్రా ఫండ్స్ పైన ట్యాప్ చేసి
విత్డ్రా ఫైన్స్ పైన ట్యాప్ చేసేయండి. మనకు 24 అవర్స్ అయితే టైం పడుతుంది. సో ఈ కాయిన్లో నుంచి మనకు ఓంబ్యాట్ వ్యాలెట్లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకు 24 అవర్స్ అయితే పడుతుంది. వన్స్ ఇక్కడ 24 అవర్స్ కాగానే మీ ఓంబ్యాట్ వ్యాలెట్కి వచ్చేసి కాయిన్స్ అయితే రిసీవ్ అవుతాయి. సో ఇక్కడ వన్స్ రిసీవ్ అవ్వగానే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏం చెప్తాను సరే. సో ఇక్కడ ఓంబ్యాట్ వ్యాలెట్ అయితే మనకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు మనకు ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే కావచ్చు. సో రిజిస్టర్ అయ్యే ఆ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు, ప్రోబిట్ అనేది వెబ్సైట్. సో ఇక్కడ మీకు వన్స్ ఇక్కడ వెబ్సైట్ పైన రాగానే ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. సో రిజిస్టర్ పైన ట్యాప్ చేసేసేయండి. సో రిజిస్టర్ పైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ ఈమెయిల్ మీరు ఏదైతే ఈ కాయిన్ వెబ్సైట్లో కానీ ఓంబ్యాట్ వ్యాలెట్లో ఏదైతే ఈమెయిల్ ఇచ్చింటారో సో అదే ఈమెయిల్ ఇచ్చేసింది. ఒక కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని 2 టైమ్స్ ఇక్కడ రెఫర్ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటారో. సో ఇక్కడ రిజిస్టర్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో రిజిస్టర్ పైన ట్యాప్ చేశారు. మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చింటారో ఆ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుంది. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ రిజిస్టర్ అవ్వగానే మీకు గో టు లాగిన్ పేజ్ అని ఉంటుంది. సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత మీకు సెకండ్ ఆథరైజేషన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో దానికోసం మీరు ఓటీపీ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మొబైల్ నెంబర్ అయితే సెట్ చేసుకుని ఇక్కడ సెటప్ పైన ట్యాప్ చేసేసేయండి. సో సెటప్ పైన ట్యాప్ చేసే మీకు ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసేసేయండి మీది. అండ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ పైన ఎంటర్ చేస్తే మీరు సెకండ్ ఆథరైజేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ప్రోబిట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీరు ఏదైతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చింటారో సో దాంతో అయితే లాగిన్ అయితే అవుతారు కదా. సో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో వ్యాలెట్లో అయితే వెళ్ళండి. అండ్ వ్యాలెట్లో వెళ్తే మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈ కాయిన్ అనేది సెర్చ్ చేయండి. సో మీకు వన్స్ ఇక్కడ ఒకవేళ మీకు కనపడలేదంటే మీకు హైడ్ ఎంటీ బ్యాలెన్స్ అని ఉంటే టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే తీసేస్తే మీకు ఈ కాయిన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాయిన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఉంటుంది అండ్ మెమో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఓంబ్యాట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓంబ్యాట్ వ్యాలెట్ యాప్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ వ్యాలెట్ సెక్షన్లో వెళ్ళండి. వ్యాలెట్ సెక్షన్లో వెళ్తే మనకు ఇక్కడ వన్స్ ఇక్కడ మీకు రిసీవ్ అయితే అవుతాయి కదా ఈ కాయిన్స్ వచ్చేసి. సో ఈ కాయిన్ పైన ట్యాప్ చేసేసేయండి. ఈ కాయిన్ పైన ట్యాప్ చేసి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ట్రేడ్, సెండ్, రిసీవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సెండ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి మళ్ళీ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి, రిసీవర్, అమౌంట్, మెమో. సో మీకు ఏం చేస్తారంటే ఇక్కడ రిసీవర్ దగ్గర ట్యాప్ చేయండి. రిసీవర్ దగ్గర ట్యాప్ చేసి అండ్ ఇక్కడ ప్రోబిట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఏదైతే డిపాజిట్ అడ్రస్ అయితే ఉంటుంది కదా. సో దీని అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. అమౌంట్ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ విత్డ్రా చేసుకోవాలో సో అన్ని కాయిన్స్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మెమో దగ్గర ట్యాప్ చేసి ఇక్కడ మీకు మెమో అయితే ఉంటుంది. ప్రోబిట్ యాప్లో మీకు డిపాజిట్ అనే ఆప్షన్లో వెళ్తే మీకు మెమో అడ్రస్ అయితే ఉంటుంది కదా. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ వన్స్ మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ పైన ట్యాప్ చేస్తే మళ్ళీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ కన్ఫర్మ్ ఉంటుంది. సో దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో మనకు ఓంబ్యాట్ వ్యాలెట్ నుంచి మనకు ప్రోబిట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక 2 or 3 minutes అయితే టైం పడుతుంది. సో వన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వగానే ప్రోబిట్ యాప్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ వ్యాలెట్ సెక్షన్లో వెళ్ళండి. అండ్ ఈ కాయిన్స్లో మీకు కాయిన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, వ్యాలెట్లో అయితే రిసీవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ కాయిన్స్ మనకి ఇక్కడ ప్రోబిట్ యాప్లో అయితే వచ్చి ఉంటుంది కదా. సో ఈ కాయిన్స్ని మనము మళ్ళీ యూఎస్డిటీలో అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి. సో దానికి మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే సింబల్ ఆర్ నేమ్ ఉంటుంది కదా. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే యూఎస్డిటీ ఈ కాయిన్ అనేది సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఈ కాయిన్ అయితే సెర్చ్ చేశారు కదా, మీకు ఈ కాయిన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి మీకు ఒక 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, బై, సెల్. సో మీరు ఏం చేస్తారంటే సెల్ పైన అయితే ట్యాప్ చేయండి. సో మీకు ఇక్కడ సెల్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి 25%, 50%, 75%, 100% అని. సో మీరు 100% అయితే సెలెక్ట్ చేసుకొని సెల్ కాయిన్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో సెల్ ఇక్కడ మనకి ఇంకో సెల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో మీకు ఇక్కడ ఆ సెల్ కాయిన్స్ వచ్చేసి మనకు టైం అయితే తీసుకుంటుంది, ఒక 2 or 3 minutesలో మనకు ప్రోబిట్ యాప్లో నుంచి మనకు ఎక్స్చేంజ్ అయ్యి యూఎస్డిటీలో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ యూఎస్డిటీలో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర ఇక్కడ అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ యూఎస్డిటీని మనం ట్రాన్లో అయితే ఎక్స్చేంజ్ చేయాలి. సో దానికోసం మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ ఆప్షన్లో వెళ్ళండి. ఎక్స్చేంజ్ ఆప్షన్లో వెళ్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్లో TRX అని సెర్చ్ చేయండి. సో TRX అని సెర్చ్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, ట్రాన్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు TRX /USDT, TRX BTC. మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ TRS USDTని సెలెక్ట్ చేసుకోండి.
సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ బై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో బై పైన ట్యాప్ చేసేసేయండి. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ 100% పెట్టేసుకోండి. ఇక్కడ బై TRX పైన ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ బై పైన ట్యాప్ చేయండి. సో మీకు USDTలో ఉండే కాయిన్స్ అన్ని మనకు ట్రాన్లో అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక 2 or 3 minutes అయితే టైం పడుతుంది. సో వన్స్ ఇక్కడ 2 or 3 minutes కానీ పడుతుంది, అండ్ ఒకవేళ మనకు 2 hours కానీ టైం పడుతుంది. సో నాకైతే 2 hours అయితే పట్టింది. సో వన్స్ ఇక్కడ USDT నుంచి ట్రాన్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో ఇక్కడ TRXలో చెక్ చేసుకోవచ్చు మీరు వ్యాలెట్లో వెళ్ళి. సో TRX అని చెక్ చేస్తే మీకు TRS USDT అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి మీకు USDT కాయిన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. సో దీన్ని వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఈ TRXలో ఉండే కాయిన్స్ని మనము కాయిన్ స్విచ్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. సో కాయిన్ స్విచ్ అకౌంట్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు సైన్ అప్ అయితే కావచ్చు. సో సైన్ అప్ అవ్వడానికి మీరు జస్ట్ ఏం చేయాలంటే యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది మీకు ఓపెన్ చేసే యాప్. సో ఇక్కడ ఎంటర్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో సో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ సెక్యూర్లీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో మీరు ఏదో ఒక పిన్ అయితే సెట్ చేసుకొని 4 digit పిన్ వచ్చేసి సో దాన్ని సబ్మిట్ అయితే చేసేసేయండి. తర్వాత మీకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసే మనకు యాప్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు KYC నాట్ కంప్లీట్ అని ఉంటుంది. సో KYC కంప్లీట్ చేసే మనము ఇందులో ఉండే కాయిన్స్ని మనం డైరెక్ట్గా పేటిఎం కానీ బ్యాంక్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో KYC ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు యూజర్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన ట్యాప్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. మీరు పాన్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవాలి దీనికోసం. సో మీ దగ్గర పాన్ కార్డ్ లేకుంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఎవరిదైనా ఉంటుంది కదా. సో ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేసేయండి. సో మీకు ఫుల్ నేమ్ అడుగుతుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో పాన్ కార్డ్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేసేయండి బేసిక్ వెరిఫికేషన్లో. అండ్ పాన్ కార్డ్ వెరిఫికేషన్లో మీరు ఏం చేస్తారంటే సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ అని అలౌ చేసేయండి. సో మీ దగ్గర ఈ ప్రాసెస్ చేయడానికి పాన్ కార్డ్ అయితే మీ చేతిలో అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఫోటో అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో కెమెరా అయితే ఆన్ అవుతుంది కదా. సో కెమెరా ఆన్ అయినప్పుడు మీకు వచ్చేసి పాన్ కార్డ్ వచ్చేసి చూపించాల్సి వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించినప్పుడు మీకు ఫోటో అయితే క్లిక్ చేసేసేయండి. సో మనకు పాన్ కార్డ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది వితిన్ 2 hours మనకు. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయినా మనకు ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్లో వెళ్తే మనకు సో మీరు ఏదైతే పాన్ కార్డ్ ఇచ్చింటారో అతన్ని వచ్చేసి మీకు ప్రొఫైల్ పిక్ వచ్చేసి ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. సో సెల్ఫీ ఎవరిదైతే పాన్ కార్డ్ అయితే ఉంటుంది కదా సో అతని యొక్క పాన్ కార్డు ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. సో ఒక సెల్ఫీ తీసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసి మీ వెరిఫికేషన్ KYC వచ్చేసి కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇక్కడ వన్స్ ఇక్కడ KYC కంప్లీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో సో మీకు SBI కానీ అలాంటి బ్యాంక్స్ కానీ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో పేటిఎం బ్యాంక్స్ కూడా ఇవ్వచ్చు. సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సెక్యూర్గా అయితే ఉంటుంది మనకు. సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మీరు. సో IFSC కోడ్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ అకౌంట్ నెంబరు, సో మీ నేము, సో అలా మీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే చేసేసేయండి. సో వన్స్ మీరు సబ్మిట్ అయితే చేసేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది కదా. సో అమౌంట్ ఇక్కడ మీకు దీంట్లో ఎలా పంపించుకోవాలో చెప్పిస్తాను చూడండి మీకు. సో మీకు ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసి KYC అయితే కంప్లీట్ చేశారు కదా. సో KYC కంప్లీట్ చేసినప్పుడు మనకు ఏం చేయాలంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. పోర్ట్ఫోలియో, హిస్టరీ, సెట్టింగ్స్. సో మీకు ఇక్కడ పోర్ట్ఫోలియోలో వెళ్ళండి. పోర్ట్ఫోలియోలో అన్నప్పుడు ఇక్కడ మీకు ట్రాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ట్రాన్ పైన ట్యాప్ చేసేసేయండి. ట్రాన్ పైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ 2 arrow సింబల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒక అప్వర్డ్ వచ్చేసి లో కింద ఒకటి పైన ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు లోవర్డ్ యారో సింబల్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి మీ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. సో దీని అయితే కాపీ అయితే చేసుకోండి. సో దీనిపైన కాపీ చేసినప్పుడు అండ్ నెక్స్ట్ మీరు కాయిన్ స్విచ్ ప్రోబిట్ అకౌంట్లో అయితే వెళ్ళండి. సో ప్రోబిట్ అకౌంట్లో వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు విత్డ్రా TRX అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి విత్డ్రా TRX పైన. సో TRX అని సెర్చ్ చేస్తే మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, విత్డ్రా, డిపాజిట్. సో మీరైతే విత్డ్రా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మీరు విత్డ్రా అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా, మీకు ఇక్కడ ఇన్పుట్ విత్డ్రా అమౌంట్ అయితే ఉంది. సో ఇక్కడ 100% సెట్ చేసుకొని మీ దగ్గర ఉండే కాయిన్స్ అయితే సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఒక TRX అయితే కట్ అవుతుంది.
సో ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఇన్పుట్ విత్డ్రాల్ అడ్రస్ ట్రాన్ అడ్రస్ అయితే ఉంటుంది కదా. సో మీరు ఏం చేశారంటే ఇక్కడ మీకు TRXలో మీకు సంబంధించిన విత్డ్రా అడ్రస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో కాయిన్ స్విచ్ అకౌంట్లో ఇక్కడ మీకు లోవర్డ్ ఆప్షన్ యారో అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీ యొక్క ట్రాన్ అడ్రస్ రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది కదా. సో దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ పైన ట్యాప్ చేసేసేయండి. సో ఇందులో వచ్చేసి సో మనకు TRXలో నుంచి కాయిన్ స్విచ్ అకౌంట్లో కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు ఒక 2 hours కానీ 1 hour కానీ అయితే టైం పడుతుంది. సో వన్స్ ఇక్కడ విత్డ్రా అయితే కంప్లీట్ అయితే ఇక్కడ విత్డ్రా TRX పైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ విత్డ్రా అయితే టైం పడుతుంది. సో వన్స్ ఇక్కడ విత్డ్రా అయితే కంప్లీట్ అవ్వగానే మీకు ఇక్కడ కాయిన్ స్విచ్ అకౌంట్లో ఇక్కడ ట్రాన్లో వెళ్తే మీకు డైరెక్ట్ ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. సో దీన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు, అంతా కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి మీకు డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కాయిన్ స్విచ్ అకౌంట్లో వెళ్ళండి. అండ్ కాయిన్ స్విచ్ అకౌంట్లో వెళ్ళి ఇక్కడ రీఛార్జ్ వ్యాలెట్ అని ఉంటుంది, లేదంటే బై. సో ఇక్కడ వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ కాగానే ఇక్కడ ఇండియన్ రూపీస్లో వెళ్ళండి. ఇండియన్ రూపీస్లో వెళ్ళినప్పుడు కూడా డిపాజిట్ విత్డ్రా అయితే ఉంటుంది. సో మీకు అవైలబుల్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. సో నేను వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ విత్డ్రా పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో విత్డ్రా పైన ట్యాప్ చేసి మీరు ఏదైతే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చింటారో సో దానికైతే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో టైం టేకన్ అయితే ప్రాసెస్ అయితే ఉంది ఇది వచ్చేసి. సో వితిన్ 24 hours మనకు కాయిన్ స్విచ్ అకౌంట్లో ఉండే అమౌంట్ మొత్తం మనకు బ్యాంక్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా మీరు విత్డ్రా కాయిన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అర్థం కాని వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే వీడియో చూడండి, ఇంకోసారి కూడా మీకు అర్థమైతే అవుతుంది. సో ఇలాంటి కాయిన్ స్విచ్ అకౌంట్ మనకు కాయిన్ స్విచ్ అకౌంట్లో వల్ల మనకు చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి యాప్స్ అయితే మనకు జెన్యూన్గా అయితే వర్క్ అవుతున్నాయి అండ్ చాలా యాప్స్ కూడా ఉన్నాయి. సో పేటిఎం మనకు పేటిఎం యాప్స్ కన్నా మనకు ఈ యాప్స్ యూస్ చేయడం వల్ల మనకు అమౌంట్ అయితే చాలా అయితే వస్తుంది. సో ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.